ప్రైజ్ ద లార్డ్ అందరికీ. జోసెఫ్ ప్రిన్స్ గారి కృపావాక్యాన్ని తెలుగులో చూద్దాము. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 9, 10 వచనాల్లో చెప్పిన విధముగా దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయనని మన యొక్క నివాస స్థలముగా చేసుకొని ఉన్నప్పుడు మనకి ఎటువంటి అపాయము రాదు. మన చుట్టూతా మన కుటుంబానికి కూడా ఎటువంటి తెగులు రాదు అని వాక్యంలో చెప్పిన విధముగా మనము ఆయన్ని మన నివాస స్థలముగా చేసుకోవాలి అని పాస్టర్ గారు చెప్తున్నారు. అంతేకాకుండా 1 యోహాను 4:16లో చెప్పిన విధంగా కూడా ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను బట్టి మనల్ని ఆయన ప్రేమతో మనం ఎప్పుడైతే ఏకమై ఉంటామో ఆయన మనకి ఏదైనా మరుగైన ఉన్నదాన్ని మనకి తెలియపరుస్తాడు. ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు ఆయన నమ్మకాన్ని దేవుని యందు మనల్ని నిలిచి ఉండేలాగా చేస్తాడు. ఆయన ప్రతి విషయాల్లో కూడా మనకు తోడుగా ఉండి మనకి విడుదల కలిగిస్తాడు అని వాక్యం చెప్తుంది అని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి ఆయన నివాస స్థలాన్ని మనము మన ప్రార్థనా గృహంగా మనం మార్చుకోవాలి. అప్పుడు ఎటువంటి ఆపద మనకి సోకదు, ఎటువంటి తెగులు మన గుడారాలకి రాదు అని పాస్టర్ గారు చెప్తున్నారు. అంతేకాకుండా మనము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 1లో చూసినట్లుగా ఆయన మనకి ఆశ్రయదుర్గమై ఉన్నాడు. మనకి ఏదైనా మనం ఆపదలో ఉన్నప్పుడు ఆయన మనకి సహాయకుడిగా ఉన్నాడని వాక్యము చెప్పిన విధముగా మనం ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా ఆయన మనకొక సమాధానాన్ని మనకిస్తాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ పాస్టర్ గారు ఆస్ట్రేలియా నుంచి ఒక స్త్రీ రాసిన సాక్ష్యాన్ని మన కోసం ఇక్కడ చెప్పబోతున్నారు. వాళ్ళ ఉండే ప్రదేశంలో, వాళ్ళ ఉండే వీధిలో కావచ్చు, ఆ ప్రదేశం చుట్టూతా వాళ్ళ వీధి వరకు కూడా ఒక చిన్న సైక్లోన్ లాంటిది వచ్చిందంట. అలా వచ్చినప్పుడు ఆ చుట్టూతా ఉన్న ప్రదేశాల్లో చెట్లు పడిపోవటము, కారులు కూడా డ్యామేజ్ అయిపోవటము, చెట్లు వాటి మీద పడినప్పుడు చాలా జరిగినాయి అంట. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తను వాళ్ళ భర్త దేవునికి స్తోత్రం చెప్పి, దేవా మీరు మాతో ఉన్నారు, మీరు అక్కడ స్ట్రామ్ వచ్చినప్పుడు కూడా మీరు శిష్యులతో పడవలో వెళ్తున్నప్పుడు అక్కడ పెద్ద అల వచ్చినప్పుడు కూడా మీరు ఎంత అయితే ప్రశాంతంగా ఉన్నారో మేము కూడా మీరు మాతో ఉండి మమ్మల్ని ఇక్కడ ఉన్న పరిస్థితి నుంచి విడిపించి అటువంటి సమాధానాన్ని మాకు ఇవ్వండి అని మేము ప్రార్థించినప్పుడు మేము చూసాము. ఎంత పెద్ద విండ్ వచ్చినా కూడా మా కార్లు, మా ఆఫీసు కారుకి కొంచెం డ్యామేజ్ జరిగింది, కానీ మా సొంత కారు అయితే అసలు ఏమీ కాలేదు. మా ఇంటి వెనక పెద్ద చెట్టు ఉంది, కానీ ఆ చెట్టుకు అసలు ఏమీ కాలేదు. అది పడను కూడా పడలేదు, ఏమీ కాలేదు. మా ఇంటి దగ్గర నేను ఏమీ శుభ్రం చేసుకోవాల్సినంత విధంగా మా ఇంటి ముందు వరకు అన్నీ డ్యామేజ్ అయిపోయి అంతా జరిగింది, కానీ అక్కడ వరకు ఏమీ రాలేదు అని చెప్తూ తన దేవుని కానీ ఎంతగానో స్తుతిస్తుంది. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధి యందు మన విశ్వాసాన్ని ఉంచుతామో మన ప్రతి పరిస్థితి నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు అని ఆ సిస్టర్ చెప్తుంది. పాస్టర్ గారు కూడా అంటున్నారు. ఆ సిస్టర్ చెప్పిన విధముగా మనం ఎటువంటి సిట్యువేషన్లో కూడా వెళుతూ ఉన్నా కూడా ఆయన మనకి సమాధానాన్ని దయచేస్తాడు, ఆయన మనం బలపరుస్తాడు, ఆయన మన తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ రోజున మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఆయనని మీ దగ్గరగా ఉంచుకోండి. మీరు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మీరు ఆయన సన్నిధిని మీరు అనుభవించడమే కాకుండా ఎటువంటి మీ కుటుంబాల దగ్గరికి రాకుండా ఉండేలాగా ఆయన మీకు చేస్తాడు. ఎలాగైతే ఆ సిస్టర్ చుట్టూత పరిస్థితులు ఘోరంగా ఉన్నాయో అందరూ ఆశ్చర్యపోయారంట ఆ సిస్టర్ని చూసి, కానీ తన ఇంటి వరకు మాత్రమే వచ్చి అది ఆగిపోయింది. అది ఎంత గొప్ప దేవుని కార్యమో కదా అని పాస్టర్ గారు అంటున్నాడు. అటువంటి కార్యాలు కూడా మీరు జీవితాల్లో చూడాలనుకున్నప్పుడు ఆయన సన్నిధిని, ఆయన సమాధానాన్ని, ఆయన ఎంత అయితే కామ్గా పీస్ఫుల్గా అంత పెద్ద అలా వస్తున్నప్పుడు కూడా ఎందుకు మీరు భయపడుతున్నారు? దేవుడు మనల్ని కాపాడుతాడు కదా. ఆయన నిద్రపోతూ ఆయన ఎలాగ దేవుని యందు భారం వేసి ఉన్నాడో మనము కూడా అలానే దేవుని యందు భారం వేసి మన పరిస్థితుల నుంచి మనము కూడా ఆయన ఉంటాడు, ఆయన మన కోసము యుద్ధం చేస్తాడని మనం నమ్మాలి అని పాస్టర్ గారు అంటున్నారు. ఈ టెస్ట్ మనీ నాకు ఎంత బాగా నచ్చింది. ఆ సిస్టర్ మనకి రాసినప్పుడు నేను చదివినప్పుడు నాకు ఎంతగానో దేవుడు మరొక్కసారి ఆయన మనల్ని ఆయన మన ఆశ్రయదుర్గమై ఉంటాడనే వాక్యాన్ని దేవుడు మరొక్కసారి నాకు గుర్తు చేశాడు. ఆయన మనల్ని ఎలా రక్షిస్తాడనేది కీర్తన 91లో మనం చూసినట్లయితే అక్కడ ఉంటుంది, ఆయన మనల్ని ఎలా రక్షకుడుగా ఉంటాడు. మీరు అదంతా చదివి మీరు ప్రతి పరిస్థితుల్లో దాన్ని ధ్యానించండి అంటున్నారు. ఎప్పుడైనా మీరు మీ చుట్టూతో ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు మీకు బలము చేకూరుతుంది, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయని పాస్టర్ గారు చెప్తా ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఎవరికైనా వీడియో కృపావాక్యాన్ని వినాలనుకునే వారికి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.